అడగాల్సింది ఏమైనా ఉంటే పార్ట్ ఎంతవరకు అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అండ్ బట్ దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. అది నేను చూశాను కాబట్టి చెప్పగలను. విష్ణుమూర్తి క్యారెక్టర్ అనగానే మేము ఆ గెటప్స్ అవన్నీ ఊహించుకుంటాం కదా, అది ఈ సినిమాలో కనిపిస్తారా లేదా మామూలు క్యారెక్టర్గా ఉంటుందా? అయ్యో అన్నీ చెప్పకూడదు కదండి ఇప్పుడు. అడిగి ప్రతి ప్రశ్నకి అయాన్ ఇక్కడ గుండు పట్టుకుని ఏం రివీల్ చేసినట్టు. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం హిందీలో మళ్ళీ చేయడం, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ హిందీలో మీరు చేయడం ఎట్లా ఫీల్ అవుతారు? చాలా 18 years అనుకుంటా మేబీ గ్యాప్ వచ్చింది. చాలా సంవత్సరాలు. 18 years అయింది. అంటే సినిమా ఎక్కడైనా సినిమానే, అండ్ మనుషులు ఎక్కడైనా మనుషులే, అండ్ ఏమీ పెద్ద తేడా అనిపించలేదు. పూల్లో పెట్టి చూసుకున్నారు, ఇక్కడ అలాగే చూసుకుంటారు నన్ను. సో వెరీ హ్యాపీ. సినిమా అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీయాలంటే ఇప్పుడు మనం హిందీ వాళ్ళని అదర్ లాంగ్వేజ్ మనం ఎంచుకుని చేస్తున్నాం. అలాగే ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు కూడా అంటే మీరు రెగ్యులర్గా అంతకుముందు హిందీ సినిమాలు చేస్తారండి, బాలీవుడ్ కూడా స్టార్స్ కూడా తెలుగు యాక్టర్స్ని పెట్టుకోవడం ఇట్లా చేయడం అనేది ఎలా హెల్దీ వాతావరణం అట్లా చాలా హెల్దీ వాతావరణం అండి. అండ్ ఇక్కడే కాదు ప్రపంచంలో చూస్తే కూడా హాలీవుడ్ సినిమాల్లో ఇండియన్ పీపుల్ని పెట్టుకుంటున్నారు. ప్రతి సినిమాలో ఎవరొకళ్ళు ఉంటారు, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమా అనేది గ్లోబల్, ఇంటర్నేషనల్, నేషనల్ అయిపోయింది ఒకదాంతోనే. ఐ మీన్ అండ్ ఆఫ్ కోర్స్ మన బాహుబలి తర్వాత అది క్లియర్లీ ప్రూవ్డ్, రాజమౌళి గారు బాహుబలి తర్వాత. అండ్ ఎస్ మనం అక్కడికి వెళ్తాం నైస్, వాళ్ళు అక్కడికి వస్తున్నారు. ఇదేది పరాయి దేశాలు కాదు, జస్ట్ మధ్యలో వింధ్యా మౌంటైన్స్ ఉన్నాయి అంతే. వేర్ ద ఫెయిల్యూర్ స్టార్ట్స్. నో నాకు కథ తెలుసు, అయాన్ చెప్పాడు. స్టిల్ తను ఆ రషెస్ చూపిస్తున్నప్పుడు నాగార్జున గారు వచ్చినప్పుడు నాగార్జున గారు వచ్చారన్నట్టు అనిపించలా. అబ్బా క్యారెక్టర్ వచ్చింది, భలే ప్లేస్మెంట్లో వచ్చింది క్యారెక్టర్ అన్న ఫీలింగ్ వచ్చింది. దట్ ఈస్ వేర్ అయాన్ హ్యాస్ సక్సీడెడ్. నేను అదే చెప్తున్నా అండి, ఏదైనా సరే కథలో ఉన్న క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్కి ఏ యాక్టర్ అయితే సరిపోతారు. ఆ యాక్టర్ స్టార్ అయితే స్టార్ అవ్వచ్చు, అప్పుడే వచ్చిన కొత్త యాక్టర్ అయితే కొత్త యాక్టర్ అవ్వచ్చు. దాన్ని బట్టి బేస్ చేసుకొని కాస్ట్ చేయాలని నా నమ్మకం. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. ఐ విల్ కంటిన్యూ ఆన్ దిస్. ఈవెన్ ఆన్ బాహుబలి చూస్తే అందరూ బాహుబలి తెలుగు సినిమా తీసినట్టే తీశారు. దెన్ ఇట్ వెంట్ వన్స్ హీ రిలీజ్డ్ ఇట్. అది యాక్టర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాలీవుడ్ నుంచి వచ్చారా లేకపోతే తమిళనాడు నుంచి వచ్చారా అని చూసుకోలేదు ఎక్కడ. ఆ సినిమాలో రాజమౌళి గారు అన్నట్టు కరెక్ట్ ప్లేస్మెంట్లో కరెక్ట్ యాక్టర్ వచ్చారు, అండ్ అది వర్కౌట్ అయింది. సేమ్ థింగ్ విత్ Brahmastra. When you all met first day, and what were the frequent questions asked by Alia and Ranveer on the sets from you? And your questions frequently, Alia and Ranveer, I will ask that Nagarjuna sir frequently used to ask. Out of the way, like, you know. I have very short memory. I forget what happens. Sir, I can tell you, sir. I can tell you, sir. Everyone, the first question everyone will ask you, or always keep asking you is, how can you look so young? Yeah, I really don't remember, but we had such wonderful conversations, and yes, this is one of the questions too. So I have a question. Yeah, just excuse me, నేను అడగాలి నాగార్జున గారిని క్వశ్చన్. సో వెన్ అగైన్ నేను ఇందాక మాట్లాడింది మళ్ళీ అడుగుతున్నా అండి. ఒక యాక్టర్గా వెన్ యు ఆర్ డూయింగ్ దోస్ ఫెంటాస్టిక్ ఎలిమెంట్స్, మీరు నమ్ముతారా మీలో నాకు ఆ శక్తి ఉంది, ఈ శక్తిలో నేను చేస్తున్నానని నమ్మి చేస్తారా? ఆర్ హౌ డూ యూ డూ ఇట్? డైరెక్టర్ ఇలా చేయమన్నాడు కాబట్టి చెయ్యి, లేత్తమన్నాడు, ఇలా దింపమన్నాడు కాబట్టి అలా చేస్తారా? హౌ డూ యూ డూ ఇట్? సమ్వేర్ ఏమంటే చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ హూ మేక్స్ మీ బిలీవ్ దట్ దిస్ ఇస్ ట్రూ, ఇది జరుగుతుంది నిజంగా. అండ్ నాకు అయాన్ వచ్చి కథ చెప్పినప్పుడు బిగినింగ్లోనే he completely I saw the previs of it, everything, and when I went to the sets and how they made me rehearse, automatically it came into me. This comes to me, Rajamouli garu, in few films. Only few films సంథింగ్ ఓ పూనకం వచ్చినట్టు వస్తుంది. పూనకం వచ్చినట్టు వస్తుంది. ఆ ఫిలిమ్స్లో నాకే అర్థం అవుతుండేది, నాకు కొంచెం వచ్చింది, రాజమౌళి గారిలో ఉన్న క్రేజీనెస్ నాకు వచ్చింది అని అర్థం అవుతుంది. బట్ ఇట్ రియలీ డిపెండ్స్
on the circumstances that is created around us, the atmosphere that is created around us. బ్రహ్మాస్త్ర జరిగిందండి నాకు. యా ఫెంటాస్టిక్. Sir, I have a సో question. దట్స్ ద వర్డ్. I have a కాదండి, నాగార్జున గారిని ఎక్స్క్యూజ్ చేయాలి, మీ క్వశ్చన్స్ మేము Sir, last తీసుకుంటాం. question, Nagarjuna garu. Yeah. Yes. Yeah. Hi, Andy. Taruna, TV9 నుంచి. Hi, hi, hi. Yeah. So for all of you, he's like bundle of energy, and now, but we have seen him from years together. So he's always spreading that love and energy to everybody. So my question to Nagarjuna garu is, sir, when you say pan-India movie and all, and ikkada anyways you are very famous here, but when it comes to a pan-India movie, what kind of pressure you feel, and coming to the generation, new actors, you work with everybody. So how do you match that kind of energy? First of all, let's stop pan India, let's say pan world. We'll have to get into that. Okay. No, there's no pressure at all. Absolutely no pressure at all. When you're doing something you love, కష్టం అనిపించదండి. మీరు ఇష్టపడిన పని చేస్తుంటే అది కష్టం అనిపించదు, ప్రెషర్ అనిపించదు, ఒక జాయ్, ఒక ఆనందం వస్తుంది మనలో. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిలిం. ఓకే, ఇంకా సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే, నాగార్జున గారు ప్రెషర్ రెండు ఆపోజిట్ వర్డ్స్. ప్రెషర్ ఉన్న ప్రాజెక్ట్ ఇది, నాగార్జున గారు టేకప్ చేయరు. లేదు సార్, కొంచెం ప్రెషర్ పెట్టండి నన్ను. విష్ణుమూర్తి అని ఎక్కడి నుంచి వస్తుందండి? విష్ణుమూర్తి అని థాట్ ఎక్కడొచ్చింది మీకు? నో, నథింగ్ లైక్ దట్. అది లేదు. నార్మల్. ఎస్, అక్కడ నా కోసం బిగ్ బాస్ ఫినాలేకి వెళ్ళాలి. సో ఐ హ్యావ్ టు లీవ్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మిగతా వారిని మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ చైర్స్. of reaching so many people, but if I do get the opportunity to work in a Telugu film or a Tamil film or any other language of India, I would definitely do my homework. I would learn the language. I would try and make it as believable as possible. సార్ రాజమౌళి గారు, మేము అడగాల్సిన క్వశ్చన్స్ కూడా మీరు అడిగేస్తున్నారు. హాఫ్ థ్యాంక్స్ ఫర్ యూ. నా పని మీద కూర్చోబెట్టారు అక్కడ. అదే, అయితే ఇప్పుడు జనరల్గా ఈ అస్త్రాలన్నా దేవతలన్నా వీటన్నిటికీ సంబంధించి కొద్ది గొప్ప పురాణాలకు సంబంధించి మీకు ఎక్కువ అవగాహన ఉంది. సో మీరు అయాన్ ముఖర్జీకి ఇచ్చిన సలహాలు ఏంటి? ఈ కంటెంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? కంటెంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదండి. నా దగ్గరికి వచ్చేసరికి అయాన్ ఆల్రెడీ హ్యాస్ ప్రిపేర్డ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలయ్యింది. ఇట్స్ ఎ 3-part ఫిల్మ్, ఒక 1 part కాదు, 3-part ఫిల్మ్. నాకు పార్ట్ 1లో నాకు ఎటువంటి కరెక్ట్ చేయాల్సిన అవసరం ఏమీ కనిపించలేదు. సబ్సీక్వెంట్ దాంట్లో నేను తను కొన్ని సజెషన్స్ ఇచ్చా, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఫైనల్ క్లైమాక్స్ ఈ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇచ్చాను. బట్ దట్ ఈస్ కమ్స్ ఇన్ part 2 or part 3 యాక్చువల్లీ. నేను చెప్పిన సజెషన్స్. part 1 నాకు ఆల్మోస్ట్ ఫ్లాలెస్గా కనిపించింది. నేను సజెషన్స్ చెప్పాల్సిన అవసరం కనపడలేదు. My question to Alia. Hi, Alia. Hi. Again, seeing you second time. Yes. Yes. So, Alia, tell me, see, this movie has this powerful characters where you have more male characters, which are very powerful and all. So, as a female working in Which movie? Brahmastra, you have come for Brahmastra, right? Yeah. No, because you pointed at Rajamouli sir, so I was not sure which one you were talking about. No, I pointed out on this movie itself, since we are at this conference. So, coming to your character, how powerful is your character? And when working with all these powerful actors, how was it being like in sync with that? Well, I think I consider myself very fortunate, very lucky that I get to, share screen space with all these actors that I've looked up to, that I admire, that I feel very inspired by. I would not worry about how powerful my character is or what power I'm bringing. What needs to be most powerful, in my opinion, is the film and the story. So wherever I factor into the storyline and wherever my character has an impact on the storyline, that's more than enough for me. And honestly, sometimes the way Brahmastra even came into my life
It happened many, many years ago. I don't even think I knew what the film was going to be at that time. But at that moment, just being a part of this film, doing a film with Ranbir, working with Ayan, I had, seen Wake Up Said in Ye Jawani Hai Diwani, and we had kind of become friends, but I was still very excited to work with him and be directed by him, because I love his mind. People have called him all sorts of things today. For me, he's like my dream boy. Like the way he sits in a cloud and creates these moments and this cinema, and he truly is, in my opinion, one of the greatest minds I have come across. So I didn't want anything more. Just being a part of this journey is too special to me. I'll just quickly add one thing to Alia's. Right now, I know this is just our first poster we've put out. It's the beginning of introducing you to Brahmastra. And so we started with our protagonist, Shiva. But when you see the film, she is really the Shakti to Shiva's energy. Alia's part is the spine, the inspiration in this film. And her role is very powerful. And like Rajamouli sir said, the film is at its core a love story. So Alia has a very, very strong presence in Brahmastra. Ayan, we have seen both of their magic, like they both look very good, but pyare lag rahe ho dono. So do you think that also was actually added thing, or sometimes it was little distraction on set? कहीं चले जाते थे क्या दोनों बीच में ऐसे कुछ? What do I say? To be honest, when we started, I was like, this is the best casting, Ranbir and Alia, right? Powerhouse, it was just too good. Then Ranbir and Alia became very good friends, like very, very, very good friends in life, more than friends. So then I didn't want the whole world to see them for these 4 years. I didn't want anybody to see them till my film had not come out. So lots of things have not happened in their life, because every time they would go out together, I would be sitting at the back saying, "Arey, y'all are ruining my film. Please don't go anywhere." So yeah, that's the truth. It feels good now that we can share the film, share them with all of you. And Karan sir, there's a You're best on this. Karan sir, a उनकी question. जो जवानी की लव स्टोरी है. देखिए, I mean, Ayan is very protective about this pair, and but I think he's lost leverage now, because had he come out with this film a few years ago, then keeping them under wraps would have been a good idea. But unfortunately, you can't curb love that long. Karan sir, I have a question. And I think at its heart, it's a love story, and we should believe in the empowerment of every love story. And Karan So sir, there sweet. is a question. All right. Sorry? We have always What loved is you the- for your era of romance. One by one, please. One What by is one. the- sorry? Sir, I'm not authorized to reveal that information. I'm also very afraid to reveal that And information. Karan sir, you have always, created an era of romance. We love your movies for that. When now from the Bahubali Association, now the association with the historical era, the era of cinema is changing somewhere. What do you have to say, your association? Somewhere the audience and their perception of looking on the historical cinema is moving. I mean, we can say the change from the romance to the historical way. Ma'am, I'm not so sure it's just historical. I think the spectacle film, the big event film, has definitely found a strong footing in mainstream cinema. I think you need bang for your buck today to fill up seats in the thousands of screens we have in our country. So I believe very strongly that two kinds of content will work very strongly. One is the big event spectacle film, and the other is the supremely high concept film. These are the two genres, subgenres, whatever you'd like to call it, that I think will really find a solid space. You can see, and I don't go to any Hollywood reference for that. I mean, we saw it with Bahubali. I mean, we have a tendency of always talking about the Marvel universe, and God bless them, mega universe. Or we talk about the superhero series that have always come out. But honestly, we saw the power of massive cinema with strong storytelling. You see, it's never really about the VFX you put, the budget you spend. Bahubali's success lies in the fact that it has a throbbing heart, that the emotional impact of Bahubali is so strong, the motivation behind the spectacle, the VFX, all the entire enchilada is all because the cinema works because of its emotional base. Similarly, when you see the 3 minutes, 7 seconds of RRR,
You know that you're going to cry, you're going to weep, you're going to clap, you're going to applaud, you're going to dance, you're going to feel every inch of that film because nothing goes beyond emotion. And that's what I think we're also aspiring with Brahmastra. Brahmastra, as Rajamouli sir and Ayan have said, at its core level, it's a love story. You buy into their love in the film, and you will buy into the magic of Brahmastra. The love story is really the emotional core of this entire universe. We call it Brahmastra. We say that, you know, it's Astroka Devta. All that is, of course, very imperative and completely potent to the plot. But let me tell you, the love resonates so beautifully and deeply within the narrative and the fabric of the narrative that I'm sure when you walk out, you will be more in love with Ranbir and Alia. Hi, Thank sir. you. Hi, Thank you. hi. Hello, everyone. Yeah, last question. Hi. Hello, everyone. I am RJ Ayushi from Fever FM. Hi, I'm right here. Hi. So I have two girls with me from Fever FM, and she's a big fan of you, Ranbir, firstly. Yes. You guys have brought in today, I think Hyderabad, kya pura the world with Brahmastra is. Woo. So sweet. So and the last question that I want to ask you guys is, Ranbir, especially you. शिवा बुराई का संहार करते हैं, सो इस फिल्म में आप किस बुराई का संहार कर रहे हैं और लाइफ में आप किस बुराई का संहार करना चाहते हैं? आई थिंक जो किरदार मैं इस फिल्म में निभा रहा हूँ शिवा का, ही बिलीव्स इन वन कॉन्सेप्ट ऑफ लाइट कि बियॉन्ड एवरी डार्कनेस इन लाइफ देयर इज लाइट एंड वी ऑल इन आवर लाइफ शुड सर्च फॉर दैट लाइट. And light you can find in anything. You can find in small things, in somebody's smile, in somebody's heartwarming gesture, in spending time with your family, your friends. So I think that is something which is a great thought that Ayan has put in the film. That's something I believe in it too. And what was the second part of the question? What do you like? In your personal life, what is burai? What is the burai you fight in your personal life? I don't think abhi tak, life mein there is anything bad going on. I'm very grateful. Everything is great. I get to do what I love. I get to work with people that I love. God is great. And so, filhal, there's nothing bad in my life right now. Hi, Ranbir, We just want to combat thank you so COVID. much. Ranbir, It's only COVID. That is the only thing that we need to combat right now. वो बस चला जाए और हमारी दुनिया संवर जाए. Hi. so thank you, sir. Excuse me. Thank you so much. Thank you. Before we wrap up, sorry, me question, but నాకు ఇచ్చే నేను చేయలేను. I want to ask Karan sir something. Sir, whether you like it or not, you are seen as a man of money, right? I mean, not rich, not just rich, but a person who pursues money. Whatever you do, you do different roles, right? To be a rich man. So then tell me, how are you pumping so much money into this film without even looking at the box office numbers, without even looking at the business? What is this contrast between the money earning person and a person who doesn't care about money? What is this contrast? So I don't think I've been blessed with cinematic success, and that has been a big reason why I can live a certain way. Though I come from a very humble parenting, and I'm always policed by my mother even now. She still feels that it's very important to hold on to your roots at every given point. Money has never been an objective for me. For me, if you tell me that you will make the biggest hit and the maximum money, but get no love and acclaim, and you will get actually only love and acclaim, but no money, I will choose this. Because money is a subset of what you do, and it's great when it comes. But fortunately, I have a commercial mind, but I'm not so brain dead that I would put all my own money into such a big film. So I'm very grateful to Fox and Disney, who are our massive studio collaborators, who have actually put a lot of economic muscle into the film. We put our energies, our passion, our massive associations. But eventually we have to be very grateful to Disney, to Star, to actually really believe in the film and believe in Ayan's vision. But again, I say, even for them, this is a passion project. Because today, none of us know that what the money outcome will be. But today, all we seek
is love, acclaim, applause, prayers for the blessing that Brahmastra is to all of us. So it's really about that, sir. And I think that we can go all crazy about counting box office numbers. We tend to do that a lot academically, purely academically. But eventually, emotionally, all of us in our hearts and souls are passionate people who are only here to win love, nothing else. Yeah, I know the answer for your question, but I wanted to commit from your mouth because I have personally seen what a passionate man you are when it comes to films. No, he's the first man to clap, he's the first man to laugh, he's the first man to cry when the emotion in the films is there, and he goes to any length when he sees such a film is there for the making. Thank you, sir. Thank you, sir. I'm humbled. And you know, to make money, there's always coffee with Karan. So thank you so much. Thank you, media. Such a great question. Thank you. We have to wrap here. So thank you, each and everybody. Thank you so much, and thank you, Brahmastra team. So yes, I Feast 9/9/2022 నా బ్రహ్మాస్త్రం మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇక్కడ పార్ట్ అయినందుకు.